తెలుగు రాష్ట్రాలలో ఉపాధి హామీలో అధిక శాతం పనులు వేసవి నెలల్లో జరుగుతాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలోని పేద ప్రజలు నష్టపోయే అవకాశం ఎక్కువ. గ్రామీణ పేదల హక్కులను కాలరాసే, వారి జీవనోపాధిని దెబ్బతీసే కొత్త నిబంధనలపై ప్రభుత్వం తిరిగి సమీక్షించాలి. లేకపోతే ప్రధాని నిత్యం వల్లించే మంచి ఉద్దేశంతో కూడిన మంచి పాలన నినాదం నీటి మీద రాతగా మిగులుతుంది. ఉపాధి ఆదాయం కోసం మాత్రమే కాదు, అది మానవ గౌరవానికి సంబంధించింది. ఇలాంటి గౌరవాన్ని కాపాడడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నరేగా రూపొందింది. ఒక కుటుంబానికి సంవత్సరానికి 100 రోజులు పనిని హామీ ఇచ్చే ఈ చట్టాన్ని భారత సుప్రీంకోర్టు సామాజిక న్యాయానికి ఆలంబనగా నిలిచిన చట్టంగా అభివర్ణించగా, ప్రపంచంలో అతిపెద్ద పని హామీ పథకంగా గ్రామీణ ఉపాధిని ప్రపంచ బ్యాంక్ గుర్తించింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండటం, వేతనాల చెల్లింపుల్లో కావాలనే ఆలస్యం చేయడం, సాంకేతిక జోక్యాల పేరుతో కార్మికులపై భారం వేయడం, ఇవన్నీ దీని లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా నరేగాకి సంబంధించి ఇటీవలి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఈ పథకాన్ని పూర్తిగా నిస్సారంగా మార్చే ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఆ నిర్ణయం ఏమిటి, దాని ప్రభావం కార్మికులపై ఎలా ఉండబోతోంది అనే అంశాలను చర్చిద్దాం. చర్చలోకి వెళ్లే ముందు నరేగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాలను మననం చేసుకుందాం. నరేగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కార్యక్రమం. అయితే ఆర్థిక సంవత్సరం మొదట్లో ఆ సంవత్సరంలో ఉపాధి హామీలో పని డిమాండ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో అంచనాగా ఆ నిధులు కేటాయిస్తుంది. మునుపటి సంవత్సరపు నిధులు వినియోగం, రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యర్థనలు దృష్టిలో ఉంచుకొని ఈ కేటాయింపు జరుగుతుంది. అయితే కేటాయించిన నిధులు ఖర్చు కాగానే రాష్ట్రాలు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని ఆశ్రయిస్తాయి. ఆ అభ్యర్థనలు పరిశీలించి కేంద్రం అదనపు నిధులు విడుదల చేస్తుంది. అంటే సిద్ధాంతపరంగా ఉపాధి హామీ బడ్జెట్ క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులకు గల డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే అసలు ఉపాధి హామీ బడ్జెట్ను కట్టడి చేయటం చట్టమూల సూత్రాలకు వ్యతిరేకం. అసలు విషయానికి వస్తే ఈ సంవత్సరం మే 29న కేంద్ర ఆర్థిక శాఖ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక అధికారిక లేఖ జారీ చేసింది. అందులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి అర్ధ సంవత్సరంలో నరేగా కోసం కేటాయించిన వార్షిక బడ్జెట్లో 60% వరకే ఖర్చు చేయాల్సిందిగా సూచించింది. ఈ నిర్ణయానికి వెనుక ఉన్న కారణాలను కేంద్రం స్పష్టంగా బహిరంగంగా వెల్లడించలేదు. అయితే లేఖలో మాత్రం ఇది ఆర్థిక నిర్వహణ పరమైన నిర్ణయమని మాత్రమే రేఖామాత్రంగా పేర్కొంది. కానీ ఈ నిర్ణయం పలు సమస్యలకు దారి తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలను ఉదాహరణలుగా చూపుతున్నారు. మొదటిగా ఈ కొత్త విధానంలో ముఖ్యమైన అంశం క్షేత్రస్థాయి అవసరాలతో సంబంధం లేకుండా సంవత్సరం ప్రారంభంలోనే అంచనాల ఆధారంగా నరేగా నిధుల వినియోగాన్ని పరిమితం చేయడం. దీని ప్రకారం నరేగా ఖర్చును ముందస్తుగా నియంత్రించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందని అనుమానించక తప్పదు. ఈ అనుమానానికి కారణాలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఖర్చయిన తర్వాత అదనంగా నిధులు మంజూరు చేయడం సాధారణంగా అనుసరించే విధానం. కానీ గత దశాబ్దంలో తొలిసారిగా 2024-25లో కేటాయించిన మొత్తం ఖర్చు అయినప్పటికీ కేంద్రం అదనపు నిధులు విడుదల చేయలేదు. అంతేకాకుండా గత సంవత్సరం ఎక్కువగా పనులు నమోదవుతున్న తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో నియమాల ఉల్లంఘన అనే పేరుతో ఉపాధి హామీ పనులకు అడ్డంకులు కలిగించింది. నిజానికి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గ్రామీణులు పని కోసం దరఖాస్తు చేసుకున్నా వారికి పని లభించడం లేదని, పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పని డిమాండ్ను కృత్రిమంగా తక్కువ చేసి చూపుతున్నారని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం 2023-24 పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. ఇప్పుడిక ఆ పరిమితి విధించే పనిలో కేంద్రం కూడా పాలు పంచుకుంటుందని అనిపించక మానదు. అలాగే రెండో అంశానికి వస్తే 2025-26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నరేగాకు 86,000 కోట్లు కేటాయించింది. ఇప్పుడు కేంద్రం తెచ్చిన నియమాల ప్రకారం తొలుత 6 నెలల కాలానికి 60% మించి, అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రాలు 51,600 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు చేయలేవు. ఉపాధి కోరితే ప్రభుత్వం పనిని కల్పించాలి అన్న నిబంధన ఉండగా ఇప్పుడు కేంద్రం జరిపిన కేటాయింపుల పరిమితిని చూపిస్తూ పనిని నిరాకరించే అవకాశం ఉంది. ఇది నేరుగా చట్టాన్ని ఉల్లంఘించడమే.
ఇక మూడో విమర్శకు వస్తే 6 నెలలకు అందుబాటులో ఉన్న 60% కేటాయింపు అంటే పైన పేర్కొన్న విధంగా 51,600 కోట్ల నుంచి గత ఏడాది పెండింగ్లో ఉన్న 18,300 కోట్ల బకాయిలను తీర్చాల్సి ఉంటుంది. అలా చేస్తే ఈ సంవత్సరంలో కొత్తగా పనికి మిగిలే మొత్తం కేవలం 30,600 కోట్లు మాత్రమే. గత సంవత్సరంలో నరేగాలో ఒక కార్మికునికి ఒక్కరోజు పని కల్పించడానికి 390 రూపాయలు ఖర్చయింది. అదే లెక్కన ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో కేవలం 78 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించగలిగే అవకాశం ఉంది. గత సంవత్సరం మొదటి 6 నెలల్లో నరేగాలో 161 కోట్ల పని దినాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఖర్చు చేయడానికే అవకాశమున్న 51,600 కోట్లలో 56% జూన్ 29 నాటికే ఖర్చయిపోయింది. ఇక మిగిలిన 4% నిధులతో మిగతా 3 నెలలు పనులు నడపాలి. నిజానికి ఈ సంవత్సరమే కాదు, ప్రతి ఏడాది మొదటి 6 నెలల్లో బడ్జెట్లో దాదాపు 20-25% వరకు నిధులు గత సంవత్సరపు బకాయిలు చెల్లింపునకే ఖర్చవుతున్నాయి. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఖర్చులను ముందుగానే పరిమితం చేయటం వల్ల కార్మికులకు అవసరమైనప్పుడు పని దొరకకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్రం ఈ నిర్ణయానికి ఆర్థిక మేనేజ్మెంట్ అని పేరు పెట్టినా దీని వెనుక ఉన్న ప్రాతిపదిక పూర్తిగా తప్పు అవగాహనపై ఆధారపడింది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మొదటి 6 నెలల్లో తెలుగు రాష్ట్రాలలో అధికంగా ఉపాధి హామీ పనులు జరుగుతాయి. ఉదాహరణకు 2024-25లో మొదటి 6 నెలల్లో తెలంగాణలో 84% పనులు జరగగా ఆంధ్రప్రదేశ్లో 74% పనులు జరిగాయి. కారణం, మన తెలుగు రాష్ట్రాలలో ఉపాధి హామీలో అధిక శాతం పనులు వేసవి నెలల్లో జరుగుతాయి. వర్షాలు ముమ్మరంగా పడుతూ వ్యవసాయ పనులు అందుబాటులో ఉన్నప్పుడు నరేగా కార్మికులు వ్యవసాయ పనులకు హాజరవుతారు. నరేగా పనుల్ని వేరే ఉపాధి అవకాశాలు లేనప్పుడు ఉపయోగించుకుంటారు. మొత్తానికి కేంద్ర నిర్ణయం వల్ల ప్రధానంగా ఆదివాసీలు, దళితులతో సహా అణగారిన వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఉపాధి పనులలో వాళ్లే ఎక్కువగా పాల్గొంటున్నారు. ఉదాహరణకు దేశంలో ఆదివాసీల జనాభా కంటే ఉపాధి హామీ పని దినాలలో వారి వాటా 2.5 రెట్లు ఎక్కువ. ఈ మార్పు ప్రకటించడంతో కేంద్రం తీసుకున్న ధోరణి కూడా గర్హనీయం. రాష్ట్ర ప్రభుత్వాలతో, గ్రామ పంచాయతీలతో, కార్మిక సంఘాలతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఉపాధి హామీ వేదికగా గ్రామీణ ప్రజల జీవితాల్లో ఒక సామాజిక భద్రత వలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న సమయంలో దీన్ని తగ్గించే చర్యలు వారిపై నైతిక, ఆర్థిక దాడులుగా మారుతున్నాయి. ఉపాధి హామీ పథకం డిమాండ్ ఆధారిత హక్కుగా ఉండాలి. ఇది చట్టబద్ధ హామీ. కానీ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఇది సరఫరా పరిమిత పథకంగా మారే ప్రమాదం ఉంది. ఇది కేవలం పరిపాలనా మార్పు కాదు, గ్రామీణ పేదల హక్కులను కాలరాసే, వారి జీవనోపాధిని దెబ్బతీసే చర్య. ప్రభుత్వం దీనిపై తిరిగి సమీక్షించాలి. లేకపోతే ప్రధాని నిత్యం వల్లించే మంచి ఉద్దేశాలతో కూడిన మంచి పాలన నినాదం నీటి మీద రాతగా మిగులుతుంది.